ప్రకాశం జిల్లా దర్శిలో క్రీడా సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. 2.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం అభివృద్ధి చేస్తున్న క్రికెట్ గ్రౌండ్ పనులను ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకుడు డాక్టర్ కడియాల్ లలిత్ సాగర్ పరిశీలించారు. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఈ ప్రాంగణం ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. త్వరలోని ఇండోర్ స్టేడియాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అడ్జస్ట్ అవడం నాకేంటంటే ఆటోమేటిక్ మెషిన్ మోడల్ వచ్చేసింది. అది బయట వచ్చేస్తుంది. ఇంకో ఏంటంటే కాకు కూడా ఇబ్బంది, పైన గాలి కూడా కిందికి రాదు, వర్షం రాదు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు దర్శి నియోజకవర్గంలో మినీ స్పోర్ట్స్ స్టేడియం విజిట్కి వచ్చిన శాప్ చైర్మన్ రవినాయుడు గారికి, అట్లాగే ఇక్కడున్న పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు. మనందరికీ తెలిసిన విషయమే, అభివృద్ధి అంటూ జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే. 2014 నుండి 19 వరకు దర్శి నియోజకవర్గంలో ఎన్నో ప్రాజెక్టులు శంకుస్థాపన స్టేట్ వరకే, అంటే శిలాఫలకం స్టేట్ వరకే పరిమితం అవ్వటం టౌన్లో కానీ అన్ని మండలాల్లో చాలామందికి తెలిసిన విషయం. అలా ఎన్నో నిలిచిపోయిన ప్రాజెక్ట్స్, గత వైసీపీ పాలనలో ఎటువంటి ఒక అడుగు కూడా పడకుండా నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ మన కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి పదంలో వెళ్ళడం చూస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన యువ నాయకులు నారా లోకేష్ అన్న కృషితో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్ళడం చూస్తున్నాము. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ చూస్తే మనం ఇక్కడ ఎన్టీఆర్ కేవీకే క్రీడా వికాస్ కేంద్రం గతంలో శంకుస్థాపన చేసి లాస్ట్ ప్రభుత్వం ఒక అడుగు కూడా ముందుకు పడకుండా ఉన్నది. ఇప్పుడు 2,40,00,000తో మనం మినీ స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే యువతకి, విద్యకి, ఉపాధి అవకాశాలకి, అట్లాగే స్పోర్ట్స్లో కూడా సమాన ఒక ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రభుత్వం. వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అన్ని రంగాల్లో అని ఆలోచన చేసి ఇప్పుడు మన యువతకి ఇక్కడ కనుక అందుబాటులో ఒక స్టేడియం ఉంటే వాళ్ళకి హెల్త్ ఫిట్నెస్ పరంగానే కాదు, రేపు స్పోర్ట్స్లో మన జిల్లా స్థాయిలో కానీ స్టేట్ లెవెల్లో కానీ లేదా నేషనల్స్లో కూడా మన యువతకి ఇక్కడ గుడ్ ట్రైనింగ్ అన్నీ ఉండి కోచెస్ ఆధ్వర్యంలో జరిగితే ఏంటంటే మంచి అవకాశాలు ఉంటాయి. మన రాష్ట్రానికి పేరు వస్తుంది, మన దేశానికి పేరు వస్తుంది. అట్లాగే రేపు స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళకి మరిన్ని అవకాశాలు వస్తాయని ఆలోచన చేసి ఇప్పుడు మనకి శాప్ ఆధ్వర్యంలో అట్లాగే ఈ స్పోర్ట్స్ స్టేడియం మనకి తొందరగా వర్క్ జరిగిపోయి ఇంకా నెక్స్ట్ మన ఆగస్ట్లో నేషనల్ స్పోర్ట్స్ డే రోజుకి ఓపెనింగ్ చేసుకునేలాగా దీనికి సహకరించిన శాప్ చైర్మన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, మరొకసారి సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ అన్నకి మా దర్శి నియోజకవర్గం యువత తరపున, ప్రజల తరపున, అందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ స్పోర్ట్స్ స్టేడియంని ప్రతి ఒక్కళ్ళు, స్కూల్ పిల్లలైనా, కాలేజ్ పిల్లలైనా, యువత అయినా ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలి. లోపల బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానీ అండ్ టీటీ ఆడుకోవడానికి, చెస్, క్యారమ్స్, అట్లాగే యోగా చేసుకునేందుకు కూడా అనుకూలంగా ఫెసిలిటీస్ అండ్ బయట కూడా వాలీబాల్కి అండ్ చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాము. ఇంత మంచి ఫెసిలిటీస్తో స్పోర్ట్స్ స్టేడియం ఇప్పటి వరకు దర్శి నియోజకవర్గంలో ఎవరూ తీసుకురాలేకపోయారు. మన ప్రజాప్రభుత్వం వచ్చాక ఇలా ఒక మంచి
మంచి డెవలప్మెంట్ రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరలో ఈ స్పోర్ట్స్ స్టేడియం స్టార్ట్ చేసుకొని యువత అందరికీ ఇది అందుబాటులో ఉండి మరిన్ని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి అండ్ మరిన్ని అవకాశాలకి హెల్ప్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు యువతకు నాయకత్వం ఇస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయనే దానికి నిలువెత్తు నిదర్శనం దర్శి నియోజకవర్గంలో ఈరోజు ఇండోర్ మల్టీపర్పస్ స్పోర్ట్స్ క్రీడా వికాస కేంద్రం ఈరోజు మీకు ప్రారంభానికి సిద్ధంగా ఉండడాన్ని మీ కళ్ళారా చూశారు. లక్ష్మి గారు ఈరోజు ప్రజల మన్ననలు పొంది ప్రజాక్షేత్రంలో ఈరోజు ఒక డాక్టర్గా అదేవిధంగా ఒక ఆదర్శవంతమైన మహిళగా నియోజకవర్గ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చిన బాధ్యతలు తీసుకున్న నాటికి మనం వాస్తవం చెప్పాలంటే 30 రోజుల్లో ఈ స్థాయి ఎలక్షన్ నాకు తెలిసి రాష్ట్రంలో ఎప్పుడు జరిగింది లేదు. ప్రజలు మన్ననలు పొందారు. ఆ రోజున్న అతి తక్కువ కాలంలో అంతే తప్ప వాస్తవానికి అయినా కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ప్రజలతోనే ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఏం కావాలి, ఏం చేస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలు ఇచ్చిన బాధ్యతను, పార్టీ ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 2017లో ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఉండాలి, మల్టీపర్పస్ స్పోర్ట్స్ ఉండాలి, ఒకటి ఆరోగ్యంగా పిల్లలందరూ గ్రౌండ్ వైపు రావాలి, విద్యతో పాటు క్రీడలు కూడా మన పిల్లలందరూ భాగస్వాములు కావాలని ఆ రోజు బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ఇచ్చి ఆ రోజు దాదాపు 135 నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 135 నియోజకవర్గాల్లో దర్శి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఆ రోజు క్రీడా వికాస కేంద్రం శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు, డిపిఆర్ ఇచ్చారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు, కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు. క్రీడలకు గ్రహణం పట్టింది, రాష్ట్రం గ్రహణం పట్టింది 2019లో. 2,41 కోట్ల నిధులు కేటాయించడం జరిగింది మల్టీపర్పస్ యూజేజ్గా. ఆ రోజు మనం ఒక అడిషన్ అంతకుముందు ఏదైతే మనకు సంబంధించి 25 లక్షల రూపాయలు 2017లోనే శాంక్షన్ చేసాం. ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే అయిపోయిందో అంతవరకు కూడా ఆ రోజు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అప్పుడున్న ఏదైతే ఉందో ఇది రీటెండర్ చేసి ఆ రోజే పూర్తయితే అది 2 కోట్లతో అయ్యేది. ఈరోజు 2.5 కోట్లు అయింది. ఆ రోజు పూర్తి అయిపోయింటే అది 2 కోట్లతో అయిపోయింది. ఇప్పుడు ఇంకా రీఎస్టిమేషన్ వేయడంతో సిమెంట్ రేటు, స్టీల్ రేటు అన్నీ పెరిగాయి, మీకు అన్నీ తెలుసు. ఆ 5 ఏళ్ళు గ్రహణం పట్టిట్టు సర్వనాశనం చేశారు. ఇది క్రీడా వికాస కేంద్రం. ఇది రాష్ట్రంలో ఇటు ముఖ్యమంత్రి గారు, ఇటు నారా లోకేష్ గారు క్రీడా రంగాన్ని సమర్థవంతంగా ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా ఆ రోజు గచ్చిబౌలిలో స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు. 2002లో నేషనల్ గేమ్స్ పెట్టినా, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టినా అది చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. మళ్ళీ ఎవరు దాన్ని పట్టించుకోవడం లేదు. క్రీడా రంగం వైపు చూసేవాళ్ళు లేడు. అందరూ మాటలు చెప్పారు. క్రీడాకారులు ఒక పబ్లిసిటీకి వాడారు. 2019-24 మధ్యలో కూడా మీరు చూశారు. 4 సంవత్సరాల 8 నెలలు పట్టించుకోవాలా క్రీడా రంగాన్ని. ఆడినోళ్ళు లేడు, ఆడించోళ్ళు లేడు. లాస్ట్లో ఆయన